ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు జడ్ వీరభద్రపురం గ్రామ పంచాయతీకి వచ్చాము. ఇక్కడికి పంచాయతీ సర్పంచ్గా గెలిచినటువంటి శాంతమ్మ వైఫ్ ఆఫ్ చంటి గారిని కలవడానికి వచ్చాం. అయితే ఇది అంజుబాగా గ్రామ పంచాయతీ. ఈయన ఉండేది జడ్ వీరభద్రాపురం. చెప్పండి సార్, మీకు టికెట్ ఇచ్చినందుకు, మరి గెలిచినందుకు మీ గ్రామ ప్రజలకు ఏమని సందేశం ఇస్తున్నారు? ముందుగా ఎంఎస్టీ వాళ్ళకి నమస్కారము. అంజిపాక పంచాయతీ తరపున గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను. నేను గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను. చెప్పండి సార్, గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ముందుగా ఎంఎస్టీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంజుపాక గ్రామ పంచాయతీ పరిధిలో 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా అంజుపాక గ్రామ పంచాయతీ పరిధిలో 2 యాప్టేషన్స్ ఉన్నాయి. అందులో జడ్ వీరభద్రాపురం ఒకటి, అంజుపాక గ్రామ పంచాయతీ ఒకటి. ఇక్కడ టోటల్గా పాపులేషన్ వచ్చేసి 1200 ఓటర్లు పై చిలుకున్నారు. ఇందులో సుమారుగా మనం చూస్తే ఈ ప్రాంతం అంతా గిరిజన ఆదివాసీ ప్రాంతం. అభివృద్ధి చెందకుండా అనేక సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రాంతంలో రోడ్డు సౌకర్యం కానీ, నీళ్ళ సౌకర్యం కానీ, వైద్య సదుపాయాలు కల్పించాలని, అలాగే వీటన్నిటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి ప్రతిసారి మేము తీసుకెళ్తున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు మేము వచ్చినప్పుడు పరిష్కారం చేసాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్డు సమస్య పరిష్కారం కోసం మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే ఐటీడీ పిఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అనేక ఉన్నతమైన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎంఎస్టీవీ వారికి తెలియజేస్తున్నాను. సిపిఎం పార్టీలో మీరు ఎటువంటి సేవా కార్యక్రమాలు అందించారు? సిపిఎం పార్టీ సేవా కార్యక్రమానికి సంబంధించి నేను భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐలో సుదీర్ఘంగా నేను పనిచేసి ఆనాడు విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు నేడు గ్రామీణ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం అనేక పోరాటాలు మేము చేస్తున్నాం. అయినప్పటికీ కూడా నేడు ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు గిరిజన ఓట్లతో గెలిచి నేడు గిరిజనులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం నేడు చూస్తున్నాం. కాబట్టి వీటి మీద దశల వారీగా మేము ఉద్యమ పోరాటాలు చేయటానికి మేము రూపకల్పన చేస్తామని ఈ సందర్భంగా ఎంఎస్టీవీ వారికి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు మీకు గ్రామానికి అందినాయా, ఇంకేమైనా అందాలా? కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ పథకాలలో భాగంగా మన అంచుపాక గ్రామ పంచాయతీలో పరిశీలించినట్టు చూస్తే సుమారుగా మా గ్రామ పంచాయతీ పరిధిలో 25 ఇళ్ళు మాత్రమే శాంక్షన్ అయినాయి. అందులో ఒకే గ్రామానికి 20 ఇళ్ళు ఇవ్వడం, జడ్ వీరభద్రాపురానికి 5 ఇళ్ళు మాత్రమే ఇచ్చారు. దీన్ని పరిశీలించగా చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే నేడు ఎవరు పెట్టారు, ఏంటి, ఎవరు ఇచ్చారు ఇల్లు అని కోణంలో చూస్తే గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా మేము పెట్టలేదు, మాకు సంబంధం లేదు, ఈ మొత్తం పైనుంచి వచ్చాయి అనే సమాధానం ఇచ్చారు తప్ప మాకు ఎటువంటి పూర్తిగా సమాచారం ఇవ్వలేదు. దీని మీద మా గ్రామస్తులందరినీ ఏకం చేసి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేయని ఫలితంగా నేడు దానికి సంబంధించినటువంటి లిస్టు మాకు చెప్పారు. ఆ ఇందిరమ్మ ఇల్లు సెలక్షన్ విషయంలో కూడా మా గ్రామాలకు ఎటువంటి గ్రామసభ ఆమోదం లేకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో నేడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రతి ఒక్కటి కూడా గ్రామసభ ఆమోదంతో పాటు డ్రా పద్ధతిలో మేము ఆ ఇందిరమ్మ లబ్ధిదారుని తీసి లబ్ధిదారులకి మేము ఇందిరమ్మ వచ్చే విధంగా మేము కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, రాజకీయంలోకి మీరు ఎందుకు వచ్చారు? సర్పంచ్గా మరి ఎందుకు గెలిచారు? వాస్తవానికి నాకు చిన్నప్పటి నుంచి నా కోరిక, నాకు సేవా కార్యక్రమం చేయడం చాలా ఇష్టం. అది అవునన్నా కాదన్నా, అది ఎక్కడ అన్యాయం జరిగినా నేను పోరాటం చేయడానికి కానీ, సేవ చేయడానికి కానీ నేను ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పండి మేడం, మరి మహిళలకు ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు?
మహిళలకి ఎటువంటి అవసరం ఉన్నా ఒక పింఛన్ కానీ ఏదైనా ఎటువంటి అవకాశాలు వచ్చినా నేను వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి మంచి చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా మీ గ్రామం గురించి ఏం చెప్పబోతున్నారు సార్ లాస్ట్ ఫైనల్గా? మా గ్రామం సంబంధించి సుమారుగా వర్షాధార పంటలు మాత్రమే ఉంటున్నాయి. ఇక్కడ మాకు నీటి ఆదరణ ఎటువంటి అవసరం లేదు. దీని మీద 3 ఫేస్ లైన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే మా గ్రామం అభివృద్ధికి అవుతుందనేసి మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా వరి, పత్తి ఈ 2 పంటలు మాత్రమే ఇక్కడ వేస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా మాకు 3 ఫేస్ లైన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందనేసి మేము అనుకుంటున్నాం.